నమస్తే వనితా హెల్ప్లైన్ కి స్వాగతం. దాదాపుగా అందరికీ స్కూళ్లు ప్రారంభమయ్యాయి. నిజానికి జూన్ 1నే ప్రారంభించాలనుకున్నప్పటికీ మళ్ళీ తర్వాత దాన్ని పోస్ట్పోన్ చేసి దాదాపుగా ఈ సోమవారం నుంచి అన్ని స్కూళ్లు దాదాపుగా ప్రారంభమయ్యాయి. సో ఈ స్కూళ్లు ప్రారంభం అయ్యాయంటే అమ్మా నాన్నలకి పిల్లలకి కూడా ఒక కొత్త టెన్షన్ మొదలవుతుంది. అమ్మా నాన్నలు లాస్ట్ ఇయర్ నేర్చుకున్న అన్ని గుర్తున్నాయో లేదా పిల్లలకి అనేది, ముఖ్యంగా ప్రైమరీ స్కూల్లో రాయటం చదవటం అన్నీ వదిలేసి రెండు నెలల పాటు పూర్తిగా ఆడేసుకున్న తర్వాత మళ్ళా స్కూల్కి వెళ్ళాలంటే కొత్తగా బెంగగా ఉంటుంది, మళ్ళీ నేర్చుకున్నవన్నీ మర్చిపోయినట్టుగా ఉంటుంది. అది పిల్లలకి ఎంత టెన్షన్ కానీ పెద్దలు మాత్రం చాలా టెన్షన్ పడుతుంటారు. సో ఎస్పెషల్లీ ప్రైమరీ స్కూల్ పిల్లలు మళ్ళీ స్కూల్కి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలన్నది ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. దాంతోపాటుగా కుటుంబ సమస్యలకు సంబంధించి లీగల్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఫోన్ కాల్స్ కూడా తీసుకుందాం. అందుకోసం స్టూడియోలో మనతో పాటు ఇద్దరు అతిథులు ఉన్నారు. పార్వతి గారు అడ్వకేట్, జ్యోతిరాజ గారు సైకాలజిస్ట్. సో జ్యోతిరాజ గారు, ఫస్ట్ డేస్ ఆఫ్ ప్రైమరీ స్కూల్ అయితే చాలా ప్రైమరీ అండ్ ప్రీ ప్రైమరీ రెండు కూడా తీసుకుందాం మనం. ఇంకా కొత్తగా స్కూల్కి వెళ్తున్న వాళ్ళకి ఒక ప్రాబ్లం ఉంటుంది. కొత్తగా స్కూల్కి వెళ్ళాలంటే వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి ప్రాబ్లం లేదు. ఎవరైతే ఆల్రెడీ స్కూల్కి వెళ్ళి లాస్ట్ ఇయర్ దాకా స్కూల్కి వెళ్ళి సడన్ గా ఇప్పుడు స్కూల్కి వెళ్ళకపోతే మళ్ళీ ఒక గ్యాప్ తర్వాత చెప్పాలంటే మార్చిలో అయిపోయిన తర్వాత 3 నెలలు ఆల్మోస్ట్ 3 నెలల కన్నా ఎక్కువ ప్లస్ ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే ఆ 2-3 months లో ఎక్కడో ఈవెన్ పేరెంట్ వాళ్ళు హోంవర్క్ ఇచ్చినా పేరెంట్స్ రాయించినా కూడా రేపు చేస్తాను ఎల్లుండి చేస్తాను మోస్ట్ ఆఫ్ ద పిల్లలు ఏంటంటే మర్చిపోతారు. వాళ్ళు మర్చిపోవాలంటే నిజంగానే గుర్తుండదు. ఏదో ఎప్పుడు రాశారు, ఏం రాయించారని ఏదో రాయించారులే మా టీచర్ అంటే. ఇట్స్ క్వైట్ కామన్ కూడా, ఎందుకంటే వాళ్ళంతా బిజీగా హాలిడేస్ ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు కొత్తగా స్కూల్కి వెళ్ళగానే వాళ్ళకి ఫస్ట్ టార్గెట్ ఏంటంటే చూసి ఒక ప్యాటర్న్ ఏంటంటే ఇమ్మీడియట్ గా ఈ టీచర్ ఎవరైతే ఉంటారో కొత్త టీచర్ ఏంటంటే ఫస్ట్ కొన్ని స్కూల్స్ లో ఏమైనా తెలియదు, మోస్ట్ ఆఫ్ ది స్కూల్స్ లో ఫస్ట్ డే నుంచి సిలబస్ కంప్లీట్ మొదలు పెట్టేస్తారు. ఓకే, ఇవాళ ఫస్ట్ లెసన్ చెప్తున్నాను రాసుకోండి అంటే వీళ్ళు అసలు ఎక్కడ మొదలు పెట్టాము ఫస్ట్ లెసన్. ఎందుకంటే మనం వాళ్ళ ఓరియంటేషన్ హైయర్ క్లాసెస్ కి వెళ్ళినప్పుడు ఓరియంటేషన్ గురించి మాట్లాడతాం. ఇప్పుడు ఇంటర్మీడియట్ వాళ్ళు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కానీ చాలా చోట్ల ఓరియంటేషన్. నేనేం చెప్తానంటే ఈవెన్ ప్రతి స్కూల్లో కూడా పిల్లలు కొత్త క్లాస్కి వెళ్ళినప్పుడు ఒక ఫస్ట్ 1 week వాళ్ళకి ఓరియంటేషన్ లాగానే ఉండాలి. రైట్, ఎందుకంటే అన్ని మర్చిపోతారు. అంతేగా అలాగే ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏం చేశారు, హాలిడేస్ లో ఏం చేశారు, ఏం నేర్చుకున్నారు, ఏం నేర్చుకోలేదు, ఇది ఒక రకమైతే వాళ్ళకి అసలు ఏం గుర్తుంది ఏం గుర్తులేదు అన్నది ఇట్స్ కైండ్ ఆఫ్ రీక్యాప్. వాళ్ళు ఏదైతే చేశారో ఒక రివిజన్ లాగా కానీ ఒక రివ్యూ లాగా కానీ ఏం చేసావు, ఏం గుర్తుంది ఏం గుర్తులేదు. నాకు అది స్టిల్ రిమెంబర్ అండి, మా స్కూల్కి వెళ్తే చిన్నప్పుడైతే వాళ్ళు మన 5th క్లాస్కి వచ్చేంత వరకు కూడా ఫస్ట్ వెళ్ళగానే ముందు ఆల్ఫాబెట్స్ రాయనేవారు, టేబుల్స్ రాయనేవారు. అసలు మనం ఏం 5th క్లాస్కి వచ్చాము టేబుల్స్ రావా ఆల్ఫాబెట్స్ రాయ కోపం వచ్చేది అప్పుడు. కానీ ఒక రకంగా ఏంటంటే అది బేసిక్స్ నుంచి మనకి తీసుకొస్తుంది. మనం ఆ బేసిక్స్ నుంచి మొదలు పెట్టినప్పుడు ఈజీ అవుతుంది ఎవరికైనా సరే. ఒక ఆల్ఫాబెట్స్ మర్చిపోలేదు, ఆ తర్వాత నెమ్మదిగా ఏవో స్పెల్లింగ్స్ అని ఇవన్నీ ఒక ట్రాక్ లోకి వచ్చి ఓకే స్టడీ అంటే కొత్తది కాదు, నేను ఏదో పాతది నేర్చుకున్నానో దానికి నెక్స్ట్ ఇది కనెక్షన్ లా ఉంటుంది అన్నది బేసిక్ గా మనం అది చేస్తే ఒక రకంగా చాలా మంచి పద్ధతి. అదర్వైజ్ ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్న పిల్లల్లో చాలా మంది పిల్లలకి మనం లెర్నింగ్ డిజబిలిటీస్ గురించి ఎప్పుడు మాట్లాడటం అది అగైన్ అదే ప్రాబ్లం అండి. రైటింగ్ ప్రాబ్లము, రీడింగ్ ప్రాబ్లం ఉంది. ఇది అన్ని రోజుకి పెరుగుతోంది. ఇదివరకైనా పర్సెంటేజ్ ఇప్పుడు ప్రతి క్లాస్ లో కూడా ఈ పర్సెంటేజ్ అనేది పెరుగుతోంది, తగ్గట్లేదు. అండ్ ఇప్పుడు హైపర్ యాక్టివ్ చిల్డ్రన్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే అసలు వాళ్ళకి ఇప్పుడు గుర్తుండదు, పాతది గుర్తుండదు, ఏది గుర్తుండదు. వాళ్ళు కూడా ఎంతసేపు కూడా ఈ క్లాస్కి ఎలా వెళ్తామో, స్కూల్లో ఎంత అలర్ట్ చేస్తామో, ఇంట్లో ఉంటామో ఎంత అలర్ట్ చేస్తాం. సో వీళ్ళకి కూడా ఏంటంటే పాతది ఏది గుర్తుండదు కాబట్టి వీళ్ళకి కూడా ఒక డివిజన్ లాగా చేయడం. ఇలా స్లో లెర్నర్స్ ఉంటారు, వాళ్ళకి కూడా వాళ్ళు ఎంత గుర్తుంది ఎంత గుర్తులేదు. సో వీళ్ళందరూ మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిల్డ్రన్ ఉన్నప్పుడు మనం యావరేజ్ చిల్డ్రన్, బిలో యావరేజ్ అండ్ అబవ్ యావరేజ్ చూసుకుంటాం. అబవ్ యావరేజ్ పిల్లలు ఎప్పుడైనా వాళ్ళు చేసేస్తారు. కానీ టార్గెట్ ఏంటో మనకి యావరేజ్ అండ్ బిలో యావరేజ్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా పర్ఫామ్ చేయగలరు అనడానికి కొంచెం రివ్యూ చేయడం అనేది, పాతది ఒకసారి మళ్ళీ రివిజన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఒక ఫస్ట్ 1 week కూడా ప్రతి స్కూల్లో ప్రతి క్లాస్ లో చేస్తే వాళ్ళకి గుర్తు తెచ్చుకోవడానికి చాలా ఎక్కువ పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి, ఉండే అవకాశం ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ మీరు చెప్పినట్టుగా అది ఫాలో అవ్వట్లేదు. ఐ థింక్ అవి ఫాలో అయ్యే స్కూల్స్ ఉన్నాయో లేవు. ఒకప్పుడు టీచర్స్ కి ఒక శ్రద్ధ ఉండేది కాబట్టి పిల్లలు నేర్చుకోవడం ఇంపార్టెంట్ అనుకునేవాళ్ళు. కరెక్ట్, మనం వాళ్ళకి ఏం కూర అనేది కాకుండా వాళ్ళు ఎంత నేర్చుకున్నారు, వాళ్ళు నేర్చుకుంటున్నారా లేదా అనేది ఇంపార్టెంట్ అయిన కాలంలో బహుశా ఇలా చేశారనుకుంటా. ఇప్పుడు మేము ఎంత సిలబస్
సిలబస్ చెప్పాం, ఎన్ని చెప్పేసాం, అది నేర్చుకోవాలి. ఇప్పుడు కూడా నేను మాట్లాడుతున్నాను వారితోను. యూకేజీలోకి వస్తే సోషల్ స్టడీస్ యూకేజీలో ఇంట్రడ్యూస్. అసలు పిల్లలకి అసలు రైటింగ్, వాళ్ళకి ఆల్ఫాబెట్స్ రాయడమే చాలా గొప్ప, నెంబర్స్ రాయడమే చాలా. వాడు ఏంటంటే ఒక ఆల్ఫాబెట్స్ మొత్తం A to Z రాసిన తర్వాత ఏదో పెద్ద IAS పాస్ అయినంత ఇది చేస్తారు ఎగ్జామ్ కాలేజ్. అలాంటి వాళ్ళకి సోషల్ స్టడీస్ అని ఇప్పుడు ఐ వాజ్ టాకింగ్ టు, ఇప్పుడే మాట్లాడుతున్నప్పుడు సోషల్ స్టడీస్ సబ్జెక్ట్, అసలు యూకేజీలో సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ అసలు వాడికి అదేనా వచ్చింది. ప్లస్ వాడికి ఏం అర్థమవుతుంది, అసలు వాడికి మామూలుగా బేసిక్సే రావు, అసలు వచ్చాయో తెలియదు. ఎప్పుడైతే మీకు ఈ సబ్జెక్ట్స్ పెరుగుతున్నాయో యూకేజీలోనే ఎక్కువ సబ్జెక్ట్స్ పెట్టి, మామూలుగా ఇదివరకు ఏంటి ఓరల్స్ ఉండేవి, రీడ్ ఏదో కొంచెం ఆల్ఫాబెట్స్ నేర్పారు, కొంచెం నెంబర్స్ నేర్పారు, ఒక టైప్ కొంచెం నేర్పారు. ఇప్పుడు అలా కాదు. అందుకని Day 1 నుంచి కూడా పిల్లల మీద చాలా ప్రెషర్ పెడుతున్నారు. అదే అంటే బేసికల్ గా వాళ్ళు నేర్చుకుంటున్నారా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు, మేమేం చెప్తున్నాము, నేర్చుకోకపోతే వాళ్ళ కర్మ. ఐ థింక్ దట్ ఈస్ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అంటాం కదా మనం పెద్దవాళ్ళలో, మనం ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అంటాం. ఎందుకంటే టూ మచ్ తీసేసుకుని మన దగ్గర ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటాం. నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఏంటంటే చిన్న పిల్లల్లో కూడా మనం ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ చేస్తున్నాం, వాళ్ళకి అంత అవసరం లేదు ఆ టైంలో. అలా నాట్ స్కూలింగ్ అనేది వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోతున్నారు. వాడు రాయాలంటే ఇప్పుడు వాడికి పెన్సిల్ పట్టుకోవాలంటే ఒకలాంటి భయం ఉంటుంది, ఎందుకంటే ఇన్ని రాయాలా, ఇంత రాయాలా. అందుకని చాలా మంది పిల్లలు అంటే రైటింగ్ అంటే ఇష్టపడని పిల్లలు చాలా మంది కనిపిస్తున్నారు. రైట్, ఎగ్జాక్ట్లీ. అయితే అది మేజర్ ఇష్యూ ఉంది. విల్ కమ్ బ్యాక్ అండి, కాల్ తీసుకున్నా. హలో 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 అండి. హలో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నాకు మ్యారేజ్ అయ్యి 8 years అవుతుందండి. నాకు ఇప్పుడు పాప ఉంది. నాకు దూరంగా ఉండబోతే 4 years. ఏంటండి? హలో 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 నెక్స్ట్ కాల్ ప్లీజ్. కొంచెం క్లియర్గా మాట్లాడండి కాల్ చేసినప్పుడు ప్లీజ్. నెక్స్ట్ కాల్. సారీ, మీకు ఏమైనా అర్థమైందా? కాల్ మ్యారేజ్ 8 years అయింది, పాప అన్నారు అంతే. అర్థమైంది. సమస్య ఏంటి చెప్పలేదు, భర్త సమస్య రాలేనట్టుంది. ఓకే, బై ద టైం వి గెట్ అందర్ కాల్. చాలా మందిలో రైటింగ్ అనేది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. పిల్లలు అంటే ఇష్టపడట్లేదు, ఎందుకంటే వాళ్ళు ఎంజాయ్ చేయటం. ఇప్పుడు మనం ఏదైనా పని అండి, పిల్లలు కానీ పెద్దవాళ్ళు అయినా సరే, ఏదైతే మనం ఎంజాయ్ చేస్తామో, మనం ఇష్టపడతామో దాన్ని మనం ఇప్పుడు పిల్లలు ఆడుకోవడం ఎందుకు ఇష్టపడతారు, ఎందుకంటే అందులో ఒక ఎంజాయ్మెంట్ కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మామూలుగా రాయమంటే రాస్తారు, ఓకే మీరు సింపుల్ గా ఒక పేజీ రాయంటే రాస్తారు. మీరు పేజీలు స్కూల్లోనూ పేజీలు కొద్ది దానికి మళ్ళీ హోమ్ వర్క్స్ అంటారు, దానికి మళ్ళీ వర్క్ బుక్స్ అంటారు, లేకపోతే వర్క్ షీట్స్ అంటారు. అంత చిన్న పిల్లలకి అంత బర్డెన్ మీరు పెట్టినప్పుడు వారికి నిజంగా చాలా మంది పిల్లలతో మీరు మాట్లాడినప్పుడు బోల్డ్ రాయాలి మేడం, స్కూల్ అంటే ఎందుకు ఎమోషన్ వచ్చేస్తుంది, అసలు స్కూల్ అంటేనే ఇప్పుడు ఫోబియా కింద తయారవుతుంది, ఎందుకంటే ఇంకా రాయాలి అక్కడికి వెళ్తే. సో ఏదో చెప్పి ఏదో బహానా చెప్పేది, నేను వెళ్ళను స్కూల్కి వెళ్ళను. సో ఈ రైటింగ్ అన్నది వాళ్ళు ఎంజాయ్ చేయగలగాలి. రీడింగ్ అన్నది ఐ థింక్ రీడింగ్ హ్యాబిట్స్ అయితే అసలు నిల్లండి నా వీడియోస్. అసలు వాళ్ళు టెక్స్ట్ బుక్ రీడింగ్, మీరు యూ డోంట్ బిలీవ్, ఇంటర్మీడియట్ పిల్లలతో నేను మాట్లాడుతున్నప్పుడు ఈ మధ్యకాలంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఎందుకు? మార్క్స్ తక్కువ. ఎందుకంటే టెక్స్ట్ బుక్ తీసుకురా, జనరల్గా వి టీచ్ టెక్నిక్స్ అనమాట, టెక్స్ట్ బుక్ లోంచి వాటిలోంచి టెక్నిక్ చూస్తే ఇయర్ అయిపోతుంది, బ్రాండ్ న్యూగా ఉంటుంది. అసలు ఫస్ట్ పేజ్ ఆ పేజ్ కూడా టర్న్ చేసినట్టుగా ఉన్నాయి. ఇలా చాలా స్కూల్స్ లో టెక్స్ట్ బుక్ ఈవెన్ 10th class లో కూడా మీకు అసలు టెక్స్ట్ బుక్ ముట్టుకో, ఏంటంటే మెటీరియల్ అంటారు, ఆ మెటీరియల్ చదువుతారు. సో ఇది హైయర్ క్లాస్. చిన్న పిల్లలకి వచ్చేటప్పుడు వాళ్ళకి వర్క్ షీట్స్ అని, వర్క్ బుక్స్ అని, వారికి అసలు ఎందుకండి అన్ని బుక్లు, ఏదో ఒక బుక్ లో హైగా రాయిస్తే, బ్యాక్ సైడ్ ఎక్సర్సైజెస్ ఏదో చేయిస్తే అది సరిపోతుంది. ఎప్పుడైతే మీకు ఎక్కువ మనం ఇందాక చెప్పినట్టు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తామో, ఆ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేయడం అన్నది వాళ్ళకి చాలా కష్టమవుతుంది. ఒక ప్రాసెస్ చేయలేరు, కష్టమవుతుంది, చాలా ప్రాబ్లం అయిపోతుంది వాళ్ళకి. సో అది అంటే మనం ఎంత ఇవ్వాలో అన్నది ఎంత ఇవ్వాలి. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే పేరెంట్స్ తో మనకి ప్రాబ్లం ఏంటంటే, మా వాడు చదవట్లేదండి, ఎల్కేజీ వాడు కూడా చదవట్లేదంటారు, చదవట్లేదంటే మా వాడు రాయలేట్లేదు, చదవట్లేదు, ర్యాంక్ రావట్లేదు. వాడికి అసలు నిజంగానే అబ్బాయికి ఏదైనా ప్రాబ్లం ఉందా, రాయగలుగుతున్నాడా లేదా, ఒకసారి చూసుకున్నారా, ఇవేవి వదిలేస్తాను. ఎగ్జాక్ట్లీ ఈస్ ద రైట్ ఏజ్ ఫర్ ఎ చైల్డ్ టు రీడ్ సంథింగ్, కాంప్రహెండ్ అండ్ రీప్రొడ్యూస్. అయితే వాళ్ళు జస్ట్ కమ్ బ్యాక్ అండ్ కాల్ చేసుకుని. హలో 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 మేడం, నమస్తే మేడం. హలో మేడం, నమస్తే మేడం. చెప్పండి అమ్మా. హలో చెప్పండి. హలో నమస్తే మేడం. నమస్తే.
హలో హలో అమ్మా వినిపిస్తుంది, చెప్పండి. ఇవ్వండి, నాకు మ్యారేజ్ అయ్యి 18 years అయిందండి. ఇద్దరు బాబులండి. అయితే పాప చనిపోయింది, 3 పాప. హెల్త్ ప్రాబ్లమ్ తో భర్త మ్యారేజ్ చేసుకున్నాడండి, మోసం చేసి. తర్వాత నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడండి. భర్త గారు వాళ్ళేమో రానివ్వట్లేదండి. ప్రాపర్టీ అన్ని ఆవిడ పేరు మీద మార్చి చేసుకొని ఆడపిల్లలకు పెట్టేసుకొని ఇంట్లో రానివ్వట్లేదండి. మొన్న రీసెంట్ గా కూడా వెళ్ళొచ్చాను. పెద్ద గొడవ తీసేసి రానివ్వన్నారు. ఆఖరికి నేను మ్యారేజ్ చేయలేదని అన్నం తిరిగిందండి మా అత్తగారు. మీ భర్త ఇంకో పెళ్లి చేసుకున్నాడమ్మా? అసలు కనిపించట్లేదండి, ఉన్నాడో లేదో కూడా తెలియదండి. ఓ, అతను కనిపించట్లేదు. ఓకే, మీ అత్తగారు వాళ్ళు ఇంటికి రాలేదు. వాళ్ళే నా మీద రివర్స్ గా ఏమైపోయాడని నన్ను అడుగుతున్నారండి. అది తెలివితేటలు కానీ మిమ్మల్ని వాళ్ళ ఇంటికి రానివ్వట్లేదు, అంతేనమ్మా? ఇంటికి రానివ్వట్లేదు. ఆఫీస్ కూడా ఏమీ వచ్చింది, గవ కూడా రాదు అని అన్నారు. మరి అతను ఏమయ్యాడో కూడా తెలియదు. అంటే మీ అతనికి వాళ్ళ తండ్రి వైపు నుంచి వచ్చిన, అంటే వాళ్ళ తాతల నుంచి వచ్చిన ఆస్తి ఏం లేదమ్మా? తాతల నుంచి వచ్చింది ఉందండి, మా మామగారు సంపాదించింది ఉందండి. మీ మామగారు ఉన్నారా? నన్ను హెల్త్ ప్రాబ్లమ్ తో తీసుకున్నాడండి. హెల్త్ ప్రాబ్లం కూడా మరి మాకు అందరికి ఇదిగా ఉందండి, ప్రాబ్లం గా ఉంది మాకు కూడా. మీ మామగారు ఉన్నారమ్మా? ఓకే, మీ పిల్లలిద్దరు కూడా సేమ్ హెల్త్ ప్రాబ్లం వచ్చిందా? అవునండి. పిల్లలకు కూడా వచ్చిందా? అవునండి, పిల్లలకు కూడా. అది ఎలా అమ్మా మరి పిల్లలకు? పిల్లలకు కూడా వచ్చిందండి. అదే మరి వాళ్ళేమో మాకు ఏది ఆధారం లేదండి. ఇప్పుడు భయంకరమైన పరిస్థితిలో ఉన్నాము. ఆవిడైతే రానివ్వట్లేదండి. ఏం చేయాలో తెలియట్లేదు. పిల్లలైతే చదువుకుంటున్నారు. మీకు అంటే మీకు పెళ్లికి ముందు కూడా మీకు హెల్త్ ప్రాబ్లం ఉండిందమ్మా? అతను తెలుసండి, మాకు లేదు. అతను మీకు చెప్పకుండా చేసుకున్నారా, చెప్పి చేసుకున్నారా? అవునండి. అయ్యో, ఆడపిల్లలకు దొరికారని. ఎంత ప్రాబ్లం అంటే దాచిపెట్టి ఆ డిసీజ్ గురించి దాచిపెట్టి పెళ్లి చేసుకున్నారు. తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకుంటే బుద్ధి లేదు అనిపిస్తుంది. బుద్ధి లేదు, ఆ వ్యక్తికి బుద్ధి లేదు, ఆ పేరెంట్స్ అంతకన్నా బుద్ధి లేదు. ఇప్పుడు సంసారం వదిలిపెట్టేసి చక్కగా పాలిపోయాడు. ఏమో నాకు సంబంధం లేదు. మరి ఒకటే చేయండి మీరు. ఇప్పుడు ముందు అర్జెంట్ గా ఆయన మిస్ అయ్యాడని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో ఒక కంప్లైంట్ ఇవ్వండి. ఈ రోజు రేపు ఫర్దర్ యాక్షన్ తీసుకోవాలంటే కేసెస్లు అంటుంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్ అడుగుతున్నారండి. ఏదో ఒకటి వాళ్ళు ఎటు పోలీసులు ఎటు ట్రేస్ అవుట్ చేసి ఎటు తయారు ఇలాంటి కేసెస్ లో. కాబట్టి కనీసం ఎఫ్ఐఆర్ అనే చేయించుకోండి మీరు, తను కనిపించట్లేదని చెప్పేసి. ఒకవేళ మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీ అత్తగారిని మామగారిని పిలిపించి అడుగుతారు. అదే మీ అత్తింటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళని పిలిపించి అడుగుతారు, ఏమయ్యాడు ఆ వ్యక్తి, మీతో సంబంధం లేదా, మాట్లాడుతున్నాడా లేదా, ఆ చూపు తెలుసా తెలియదని చెప్పేసి అడిగిన తర్వాత ఎఫ్ఐఆర్ చేస్తారు. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత అతనికి ఎంతైతే ప్రాపర్టీ రావాల్సి ఉందో, ప్రస్తుతానికి ఏం ప్రాపర్టీస్ ఉన్నాయి మీరు గ్యాదర్ చేసుకోండి. ఊరికే ప్రాపర్టీ ఉంది అంటే కుదరదమ్మా. ఇల్లు ఉంటే ఇల్లు ఎక్కడ ఉంది, ఎవరి పేరు మీద ఉంది, ఈసీ ఎట్లా ఉంది, ఆస్తి పన్ను అవన్నీ వ్యవహారాలన్నీ ఉంటాయి. అవుట్రేట్ గా వాళ్ళకి ఇల్లు ఉందంటే మనకి ఎవరు ఇవ్వరు. ఇప్పుడు ఒక కేసు వేయాలంటే అన్ని డీటెయిల్స్ మనం సబ్మిట్ చేసుకోవాలి. ఆ ఇంటి గురించి కానివ్వండి, ఆస్తి గురించి కానివ్వండి డీటెయిల్స్ సేకరించుకొని, ఇంత ఆస్తి ఉన్నది, భర్త అర్ధాంతరం వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు, ఈ జబ్బు బారిన పడ్డాం మేమందరం అతని గురించి, కాబట్టి మాకు మనుగడ జరగట్లేదు, కాబట్టి ఆస్తిలో మాకు దక్కవలసిన వాటా ఇవ్వండి అని చెప్పేసి మీరు అడగొచ్చు. ఇది కాకుండా ఇటీవల కాలంలో ఇలాంటి కేసెస్ ని లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు ప్రీ లిటిగేషన్ కేసెస్ గా తీసుకుంటున్నారు. వాళ్ళు తప్పకుండా మీకు 100% న్యాయం జరిగేలాగా చూస్తారమ్మా. ఈ కోర్టులను ఆశ్రయించి పార్టిషన్ సూట్లు, ఇంజక్షన్ సూట్లు వేసుకుంటే మీకు చాలా డబ్బు ఖర్చు అవుతుంది, మీకు తిరిగే ఓపిక కూడా ఉండదు, పిల్లల్ని కూడా పోషించుకోవాలి. కాబట్టి లీగల్ సర్వీసెస్ అథారిటీకి వెళ్ళండి, నేను చెప్పిన వివరాలు సేకరించుకోండి, అక్కడ ఒక పిటిషన్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత పిలిపించి మీకు న్యాయం చేసేటటువంటి పరిస్థితులు 100% ఉన్నాయి. మీరేం భయపడకండి అమ్మా. ఓకే, లీగల్ సర్వీసెస్ అథారిటీ మీరు ఎక్కడి నుంచి కాల్, ఇప్పుడు ఆవిడ నాకు అనుమానం ఆవిడ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. వాళ్ళ అత్తగారు వాళ్ళు రాజమండ్రిలో ఉన్నారు. సో ఆవిడ ఎక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది? ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు, అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళే పిలిపిస్తారు, రాజమండ్రికి నోటీసులు ఇస్తారు. సో మీరు ఎక్కడ ఉంటే అక్కడ మీ జిల్లా కోర్టుకు వెళ్ళండమ్మా. జిల్లా కోర్టుకు వెళ్ళి అక్కడ న్యాయ సేవా సదన్లో అప్లికేషన్ ఇచ్చి ఇదంతా విషయం చెప్పండి. అక్కడ నుంచి వాళ్ళు పిలిపించి సెటిల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఐ థింక్ ఇలాంటి దుర్మార్గాలు అయితే పిల్లలకండి అట్లీస్ట్ డాక్టర్స్ అని చెప్తారు కదమ్మా, ఫస్ట్ డెలివరీ ఎప్పుడన్నా చెప్పలేదేమో, మరి చేస్తున్నారు కదా, అప్పటికి ఇప్పుడు తెలుసు కదా భర్తకి జబ్బు ఉన్నదని చెప్పేసి. మరి ఇద్దరు పిల్లల్ని అట్లాగే కన్నారంటే మరి ఇగ్నోరెన్స్ మనకు అర్థం కావట్లేదు. ఇది యాక్చువల్ గా ఆయన ఇద్దరు పిల్లల్ని కూడా అలాగే కన్నారంటే నిజానికి ఇన్ఫెక్ట్ అయిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇవాళ రేపు వాళ్ళు ఇంజెక్షన్స్ వేస్తున్నారు. మరి 6
పిల్లలకు వచ్చిందా రాకుండా కూడా చేస్తున్నారు. ఆయన 2 పిల్లలు వచ్చారు. నిజంగా సో వెరీ సారీ అమ్మా. ఆ తల్లికి నిజంగా బుద్ధి లేదని చెప్పాలి. కొడుకు అలా ఉందని తెలిసి దాచిపెట్టి పెళ్లి చేసి ఇంకో ఆడపిల్ల జీవితాన్ని చేసి ఎంత చేస్తున్నారంటే ఇంకా అంటే ఇప్పుడు ఆవిడకి ఏంటి, ఈ కోడలు బతుకుతా పిల్లలు బతుకుతారు, వాళ్ళ కోసం నేను ఖర్చు పెట్టాను. ఎందుకు కొడుకు పారిపోయినాడు, ఇంకేం బాధ్యత ఉందండి. నా కొడుకు నిజంగానే పారిపోయాడు, జబ్బెక్కు వెళ్ళిపోయినాడు, తెలియదు కదా. సో సాడ్. నెక్స్ట్ కాల్ అండి. హలో నమస్తే అండి, చెప్పండి. నా ఏజ్ ఇప్పుడు 65 సంవత్సరాలు భార్య పిల్లలు వదిలిపెట్టి వెళ్తారు. ఉంటారు ఏం వినిపించట్లేదండి. సేవ చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. మీకు 65 సంవత్సరాలు మీ భార్య పిల్లలు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. అవునండి, నాకు పేరు మీద ఎవరు లేరు. నాకు అవకాశం పేరు మీద వచ్చుకోవడానికి. అదేండి, కాదు కాదు, మీ భార్యతో విడాకులు అయ్యాయా లీగల్ గా? హలో, ఓకే. నాకు 65 సంవత్సరాలు నా భార్య పిల్లలు వదిలేసి వెళ్ళిపోయారు, నన్ను నాకు మళ్ళీ తోడు నీడ తెచ్చుకునే అవకాశం ఉందా? వీళ్ళు వదిలేసి వెళ్ళిపోయారంటున్నారు కాబట్టి ఏ కారణాల మూలంగా వెళ్ళిపోయారో మీరు ఆలోచించుకోండి, ఒకసారి పునర్విమర్శ చేసుకోండి. ఆ కారణాలు, ఆ పొరపచ్చాలు మీరు సరి చేసుకునే ప్రయత్నాలు చేయండి. హ్యాపీగా వచ్చి రండి, మన అందరూ కలిసిమెలిసి ఉందాము, నా దగ్గర తప్పులు ఉంటే క్షమించండి, సర్దుబాటు చేసుకొని బ్రతుకుదామని చెప్పేసి అడగొచ్చండి. మనసుంటే మార్గం ఉంటుంది. వేర్ ఇస్ విల్ దేర్ ఇస్ వే. ఇంకా అట్లా కాదు, రావట్లేదు, అట్లా ఇట్లా అంటే ముందు ఒకటి ఆలోచించుకోండి. మీరు అసలు ఈ ప్రశ్న ఎందుకు అడిగారు? ఏదైనా రెండో పెళ్లి చేసుకునేటటువంటి ఉద్దేశం ఉందా, లేకుంటే నిజంగా వాళ్ళని చేర్చుకునే ఉద్దేశం ఉందా? అంటే జస్ట్ మన మనసు మనకు చెప్తుంది. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టిపోయిన పక్షంలో మీ భార్యకు ఒక లీగల్ నోటీస్ ఇవ్వండి. రాని పక్షంలో ఇంకా లీగల్ నోటీస్ వరకు వచ్చి ఈ వయసులో కోర్టులకు వెళ్ళి పోరాడలేమనుకున్నప్పుడు ఇందాక మేము చెప్పినటువంటి లీగల్ సర్వీసెస్ అథారిటీలో పెట్టండి. ఈ కేసెస్ చాలా తీసుకుంటారు, జెంట్స్ కూడా ఇచ్చుకుంటున్నారు అనమాట, ఎస్పెషల్లీ ఇలాంటి ఫ్యామిలీ విషయాల్లో. మీరే ఒక అప్లికేషన్ పెట్టుకోండి, ఉచిత న్యాయ సేవా సంస్థకు వెళ్ళి పెట్టుకోండి, పిలిపిస్తారు, మాట్లాడతారు, అక్కడ వాళ్ళ అలిగేషన్స్ ఏంటో వాళ్ళు చెప్తారు, అప్పుడు మీరు చూసుకుంటారు కానివ్వండి. బట్ భార్య పిల్లలు అందరూ వదిలేసిపోయారంటే ఆలోచించుకోవాలి. ఇంతమంది మీరు కన్న పిల్లలు, మీరు కట్టుకున్న భార్య కూడా ఇంత వయసు వచ్చా కూడా ఉండలేక వెళ్ళిపోయారు అంటే బహుశా ఎంతకాలం వాళ్ళు అతి కష్టంగా మీతో ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అంత అతి కష్టంగా వాళ్ళు ఉండాల్సి వచ్చిన మీ బిహేవియర్ ఏంటనేది మీరు చెప్పినట్టుగా చూసుకోకపోతే మళ్ళీ ఎవరైనా వచ్చినా కూడా అదే సమస్య ఉంటుంది మీకు. యా, సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, ఈ రైటింగ్ అనేది చాలా మంది పిల్లలు ప్రాబ్లం చాలా ఇబ్బంది పడుతుంది. అది ఇప్పుడు డినై చేయలేము. ఇప్పుడు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే స్మార్ట్ ఫోన్స్ వల్ల ఈ ఫోన్స్ లో టైప్ చేయడం, అది ప్లస్ వర్క్స్ అన్ని కూడా మీకు కంప్యూటర్లో ఇవ్వడం వల్ల వీళ్ళు కంప్యూటర్లో టైప్ చేస్తారు. కానీ ఎంత మీరు కంప్యూటర్లో ప్రోగ్రామ్ చేసినా ఏం చేసినా మళ్ళీ మీరు వచ్చినప్పుడు రాయాల్సి వస్తుంది. నేను రీసెంట్ ఈవెన్ మనం ఎక్కడైతే ఈవెన్ చాలా ఎగ్జామ్స్ లో మీరు రాయాలి. ఎగ్జామ్స్ లో డిస్క్రిప్టివ్ టెస్ట్లు ఉన్నప్పుడు రాయాలి. చాలా మంది ఫెయిల్ అయ్యేది ఆబ్జెక్టివ్ అయితే బాగానే చేసేస్తారు, కానీ డిస్క్రిప్టివ్ వచ్చేటప్పటికి రాయడం చాలా కష్టం. మీరు చిన్నప్పుడే మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు పెద్ద అయిన తర్వాత మీరు రెక్టిఫై చేసుకోవాలి. ఓకే, సో ఏంటంటే మామూలుగా 6 years బిలో 6 years వరకు అసలు పట్టించుకోకర్లేదు, ఎందుకంటే పిల్లలు ఒకవేళ రాయలేకపోయినా ప్రాబ్లం లేదు. కానీ 6-7 years వచ్చేటప్పటికి కూడా పిల్లలు ప్రాబ్లం ఉంది, రాయలేకపోతాడు, పెన్సిల్ పట్టుకోలేకపోతున్నాడు, లేకపోతే అసలు గ్రిప్ లేదు, ఈ వాటితో చాలా అసలు అప్ అండ్ డౌన్స్, చాలా పైకి అయితే వేరే ఇక్కడ స్టార్ట్ చేస్తే పైకి ఎక్కడికో వెళ్ళిపోవడం, లెటరింగ్ సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ కనుక మీకు 7 years తర్వాత కూడా కనిపిస్తే మాత్రం డెఫినెట్గా ఏదైనా ప్రాబ్లం ఉందేమో అని ముందు చూపించుకోవాలండి. చాలా మందికి ఏంటంటే నవ్వేడేస్ చాలా మంది డిస్గ్రాఫీ అంటాం మనం, చాలా మందికి ప్రాబ్లం ఉంటుంది. అంటే ఓన్లీ హ్యాండ్ రైటింగ్ అని కాకుండా ఇంకొకటి రైటింగ్ లో స్పెల్లింగ్ మిస్టేక్స్ బాగా చేయడం. వీటన్నిటికీ ఏంటంటే 7 years వచ్చేంత వరకు కొంచెం ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టం అవుతుంది. తెలుస్తుంటుందని కరెక్ట్ గా దీని వల్ల వచ్చింది అని మాత్రం చెప్పలేము. సో ఆ టైంకి వచ్చేటప్పటికి ఏంటంటే డెఫినెట్ గా వాళ్ళు చూసుకుని దాన్ని ఏదైతే మోస్ట్లీ అనేది వాళ్ళ ప్రాక్టీస్ వల్ల కానీ, ఇంట్లో ప్రాక్టీస్ కానీ, బయట ప్రాక్టీస్ కానీ చేయించుకుంటే దాంట్లో నుంచి ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. సో బేసికల్ గా చూడాల్సింది ఏంటంటే వాళ్ళకి చిన్నప్పుడు కనుక ఒక 7-8 years వరకు ప్రాబ్లం ఉంది అన్నప్పుడు 7 years తర్వాత నుంచి అనేది వర్క్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. 7 years తర్వాత ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లం ఉన్నది. ఈవెన్ రీడింగ్ కూడా చిన్నప్పుడు మనం ప్రాక్టీస్ చేయించకపోతే, రీడింగ్ లో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చిన్నప్పుడు మీరు చదివించలేదు, రాసుకుంటూ వెళ్ళిపోతున్నారని. ఓరల్స్ లో కొంతమంది ఓరల్స్ బాగా చెప్తారు, కొంతమంది చెప్పరు.
ఎవరైతే చెప్పట్లేదో బాగా మీద చదవట్లేదో అసలు ఈవెన్ నార్మల్ గా ఏబిసిడి కూడా చెప్పలేకపోతున్నారో అప్పుడు అది ప్రాబ్లం కింద మనం ట్రీట్ చేయవచ్చు. ఇంకైతే ఇది అగైన్ ప్రాక్టీస్ అండి. అది ఇంట్లో పేరెంట్స్ చేయిస్తారా, స్కూల్లో చేయిస్తారా, ఎక్కడైనా ప్రాక్టీస్ అయితే చేయించాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి ఒక్కొక్కసారి స్పీచ్ ప్రాబ్లం కానీ ఏదైనా ఉన్నా కూడా ఏదైనా ఇది ఉన్నా కూడా వాళ్ళు పిల్లలు చదవడం మానేస్తారు. మీరేనా లేదండి మా వాడికి సిగ్గు ఎక్కువ అందుకే చదవట్లేదు అంటాడు. సిగ్గు ఎక్కువ అయితే నిజంగా ప్రాబ్లం ఏదైనా ఉందా? సో ఈ రెండింటికి ముందు డిఫరెన్స్ అనేది 6 years వచ్చేటప్పటికి ఆటోమేటిక్ తెలిసిపోతుందండి జనరల్ గా. కానీ అంతకన్నా ముందు వెళ్ళిన అనవసరంగా ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళు ఏదో సజెస్ట్ చేయడం అవన్నీ వర్కౌట్ అవ్వదు. సో మాక్సిమం 6 తర్వాత అయితే మాత్రం డెఫినెట్ గా వాళ్ళు ఒక ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుని కనుక చేస్తే ఈ ప్రాబ్లమ్ నుంచి ఈజీగా బయటపడే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతిరాజ గారు, థ్యాంక్ యూ సో మచ్ పార్వతి గారు. ఇది వాళ్ళ హెల్ప్ లైన్. రేపు మరో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు Vanitha TV.